ఏపీఎంసీ 2025 సంబంధించి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? చాలామంది డేట్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? చాలామందికి అయితే ర్యాంక్స్ అయితే రాలేదు. మరి ర్యాంక్స్ రాకుండానే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుందా, లేదంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత 2-3 డేస్ ముందు వస్తుందా, 1 వీక్ ముందు వస్తుందా, లేదంటే కౌన్సిలింగ్ టైంలో రిలీజ్ చేస్తారని చేసి చాలామంది ఒక్కొక్కరు ఒక రకం డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ముందుగా ఎవరైతే చూస్తున్నారో వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మాట్లాడదాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే ముందు చాలామందికి కూడా ఎంసెట్ క్వాలిఫైడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మరి 10+2 మార్క్స్ అనేవి నాట్ అవైలబుల్ అని చెప్పేసి మీకు రిజల్ట్ కార్డులో మీకైతే చూపించడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయలేదు, లేదంటే సప్లీ వాళ్ళు రిజల్ట్స్ మొన్న వచ్చాయి కాబట్టి డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి కొంతమంది, లేదంటే టీఎస్ వాళ్ళు అయితే కనుక అదర్ స్టేట్ వాళ్ళు, లేదంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే ఎవరైతే డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఇక్కడైతే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఒక అప్డేట్ అయితే ఇస్తాను. అది మీరు డైలీ చూసుకుంటూ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఓపెన్ చేసుకొని మళ్ళీ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే మీరు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేస్తారో ఆ తర్వాత మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అనేది వాళ్ళు క్లోజ్ చేసి మీరు ఇచ్చిన మార్క్స్ని బట్టి, మీకు వచ్చిన ఎంసెట్ మార్క్స్ని బట్టి 2 యాడ్ చేసి మీకు ర్యాంక్స్ అనేవి ఇస్తారనమాట. ఈ విధంగా. అంతేగాని దీనికి సపరేట్ డేట్ అంటూ ఏముండదు. అవి చూసి ఏంటంటే వీటికి సపరేట్ అప్డేట్స్ అంటూ కూడా ఏం రావు అనమాట. డైలీ మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి అందరికంటే ముందుగానే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేసుకోండి. సెకండ్ టైం మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అనేది వస్తుంది. చాలామందికి అంతకుముందు డిక్లరేషన్ ఫామ్ అనేది కనిపించింది, ఇక్కడ ఉంది, ఇప్పుడు లేదని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే రిజల్ట్స్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుంచి తీసేశారనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేస్తారు, మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకే ర్యాంక్స్ ఇస్తారు. మళ్ళీ సెకండ్ టైం కూడా డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయలేదనుకోండి, అప్పుడు కూడా మీకు ర్యాంక్స్ అనేవి ఇవ్వరనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను కూడా అప్డేట్ ఇస్తాను. ఒకవేళ మిస్ అయినా కూడా అప్డేట్ అనేది నేను వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా ఇస్తాను. వాటిలో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అవ్వండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా టాప్ అండ్ బెస్ట్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి లిస్ట్ అనేది ఇచ్చి మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇలా 1 by 1 డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు డౌట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అవన్నీ కూడా అప్పుడైతే మాట్లాడదాం. అండ్ ఈలోపు ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోండి సెకండ్ టైం వచ్చిన తర్వాత. అండ్ అప్డేట్ వచ్చిన వెంటనే అయితే వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.